హాయ్ అండి, వెల్కమ్ టు ఆసియా వ్లాగ్స్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి హాలిడేస్ వచ్చేసి నేను చెప్పేసి పిల్లలు గోల్ చేస్తున్నానని చెప్పేసి బీచ్కి అయితే వెళ్తున్నాము. సో మేము ప్లేసెస్కి వెళ్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ కొంచెం బయటకు వచ్చేసరికి మా మార్కెట్ అయితే వచ్చింది. ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటాము. ఇంకొంచెం ముందుకు వస్తే మనకి మెయిన్ రోడ్ తగిలిది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకి వాటర్ డ్రైవ్ అనేది వచ్చేసిద్ది అనమాట. సో ఇక్కడ మనకి మన ఊర్లో 3 టైప్స్ బీచెస్ అయితే ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ 2 చూపిస్తానండి. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కాలేజ్, వీరసన్ వేలన్ కాలేజ్. మా హస్బెండ్ ఇక్కడ చదివారు. ఈ రోడ్ వచ్చేసి మనకి కొత్తగా కట్టారు. అక్కడ లారీ కనిపిస్తుంది కదా, నార్మల్గా ఆర్ట్ సైడ్ వెళ్తాము, కానీ ఇది కొత్తగా కట్టారు కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాము అనేసి అయితే మేము అనుకున్నాము. నార్మల్గా ఇది పొలాలు ఉంటాయి కదా, సో ఆ పొలాలు గవర్నమెంట్ కొనుక్కొని ఆ ప్లేస్లో మనకి రోడ్ అయితే వేశారు. అంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బీచ్ కూడా రావడానికి డైరెక్ట్ రూట్ అయితే వేశారు. సో ఇది ఫస్ట్ టైం వెళ్ళడము బీచ్కి. నార్మల్గా మేము పాత రోడ్ నుంచే వెళ్తాము. సో ఒకసారి చూద్దాము బాగుంది అనేసి మేము వీడియో చూస్తూ ఉంటే వైజాగ్ సైడ్ బీచ్ వైబ్ వచ్చిందని చెప్తే ఇంక అక్కడికి అటు నుంచి అయితే వెళ్తున్నాము. సో ఇలా వెళ్తూ ఉంటే మనకి ఒక పార్క్ అయితే వచ్చింది. ఈ పార్క్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు కూడా వీడియో చూపిస్తాను. ఈ పార్క్ చాలా స్పేషియస్గా, పీస్ఫుల్గా ఉండిద్ది, చాలా పెద్దగా కూడా ఉండిద్ది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుండిద్ది. సో ఇప్పుడు చాలా టైం అయింది కాబట్టి అక్కడికైతే వెళ్ళలేదు. ఇంకొంచెం ముందుకెళ్తే మనం పెట్రోల్ అయితే కొట్టించుకొని ఇంకా డైరెక్ట్గా అయితే బీచ్కి అయితే వెళ్తున్నాము. సో మా ఊళ్ళో ఏంటంటే చీరాల బీచ్లో 3 టైప్స్ బీచెస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి స్టోన్ బీచ్ అనమాట, రెండోది వచ్చేసి వాటర్ డ్రైవ్. సో సీ ఫుడ్ అదంతా అక్కడ దొరుకుతూ ఉండిద్ది. ఇంకోటి వచ్చేసి మనకి రామాపురం బీచ్. సో ఇక్కడ మనం రామాపురం బీచ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చిన్న లైట్, అది వచ్చేసి లైట్ హౌస్. ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు చూసారా, మీరు నేను చెప్పాను ఆల్రెడీ వైజాగ్ సైడ్ బీచ్ వైబ్ వచ్చిందని చెప్పేసి. సో ఇది కొత్తగా కట్టిన రోడ్డుకి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి ఇలా రోడ్ వ్యూ బాగుండిద్ది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం, చాలా అంటే చాలా బాగుంది. సో ఇటు నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనకి వాటర్ డ్రైవ్ అయితే వచ్చింది. అక్కడ ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో ఫిషెస్ కానివ్వండి, ఏమైనా సీ ఫుడ్, పీతలు అవన్నీ తక్కువ దొరికింది. ఇక్కడ చూసారు కదా, మొన్న వర్షాలు అయితే వచ్చినాయి, ఆ వరదలో అదే పడిపోయిన రోడ్డు అది ఇంకా కొంచెం బాగా చేశారు. చూసారా ఎంత దారుణంగా పడిపోయిందో. చాలా అంటే చాలా భయం వేసింది. అసలు కాలు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది, కానీ అప్పటికి వెళ్తూనే ఉన్నాయి. సో ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళడము. సో ఇక్కడ మొత్తం పడిపోయింది. ఎలాగోలా మేము ముందుకైతే వచ్చేసాము. ఇదంతా మనకి స్టార్టింగ్లో అస్సలు దాంట్లో రిసార్ట్స్ అనేవి ఏమీ లేదు. ఒక 2-3 రిసార్ట్సే ఉండేవి. సో ఇంకా బైపాస్ పడేసరికి చాలా అంటే చాలా రిసార్ట్స్ కట్టేస్తున్నారు. ముందు ఇన్ని కూడా లేవు, ఒక 2-3 ఉండేవి అంతే. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. సో అక్కడ మీకు చూసారు కదా, అక్కడ ఒక రోడ్ పడిపోయింది, ఇక్కడ కొంచెం రోడ్ పడిపోయింది. సో చాలా వాటర్ మొత్తం పైకి వచ్చేసింది. ఇంకా అలానే ఉంది. నార్మల్గా కొంచెం సరి చేశారు. ఇంకా అంతే, ఎవరైనా వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళొచ్చు. ఫైనల్ అయితే మనం బీచ్కి అయితే వచ్చేసాము. నేను మామూలుగా మనం వాటర్ డ్రైవ్ నుంచి వచ్చాము, లేకపోతే డైరెక్ట్గా మనకి రామాపురం కూడా వేరే రోడ్ ఉండిద్ది. సో మీకు చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చాము. మేము ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు. ఇంకా మేమైతే బీచ్కి అయితే వచ్చేసాము. ఆసియా వేసుకుంది కదా డ్రెస్, ఎవరికైనా కావాలంటే కామెంట్ లింక్ పెట్టండి, లింక్ అయితే పోస్ట్ చేస్తాము. చాలా తక్కువ ప్రైస్లో మీషోలో అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. అప్పటికి కొంచెం చీకటి అయితే అయిపోయింది. ఇంకా సరేలే కొంతసేపు ఉందాము అని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా ఈ అబ్బాయి వచ్చేసి మా వదిన వాళ్ళ అబ్బాయి అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కొడుకు. ఇంకా ఈ అబ్బాయితో పాటు ఇంకా 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను. సో ఇంకా నేనైతే కొంచెంసేపు వీడియో అయితే తీసుకున్నాను. కొంచెంసేపు కూర్చొని వెళ్దాం, అప్పటికే చీకటి అయిపోయింది, కానీ వ్యూ బాగుంటుంది. నాకు ఎలా ఇష్టం అంటే బీచ్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చొని ఆ వైబ్ ఎంజాయ్ చేస్తూ ఇంకా రిటర్న్ రావడం ఇష్టము. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. ముందు ఈ బీచ్లో ఏంటంటే నార్మల్గా మనం వెళ్ళాము, జస్ట్ మునిగాము వచ్చేసాము ఉండిద్ది. కానీ ఇప్పుడు టూరిస్ట్ కొంచెం ఎక్కువగా వస్తున్నారని కాబట్టి ఇక్కడ చాలా అంటే చాలా మార్చేశారు, మొత్తం రెనోవేషన్ చేసేసారు. అంటే కూర్చోడానికి చైర్స్ కానీ అవన్నీ బాగా పెట్టారు. రైడ్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక రైడ్కి వచ్చేసి మనకి 100 రూపీస్ అనుకుంటే, ఇప్పుడు వరకు అయితే మేము చేయలేదు. కొంచెం ఆశ పెద్దగా అయితే ఒకసారి ట్రై చేస్తాం అది కూడా. సో 2 పిల్లలు వచ్చేసి మా వదిన వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా మా అత్తయ్య కూడా వచ్చారు. నేను, మా హస్బెండ్, ఆసియా, అత్తయ్య, ఇంకా మా వదిన వాళ్ళ 3 పిల్లలు అయితే మొత్తం అయితే వచ్చాము. సో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. मैं दूर आंदो फिर बोलो मामी बड़ा बोलो.
నార్మల్గా మనం కొంచెం ఆఫ్టర్నూన్ వస్తే ఇంకా బాగుండేది, కానీ అప్పటికి మేము వచ్చేసరికి 5 అయింది. అక్కడికి వచ్చేసరికి కొంచెం చీకటి అయింది, కానీ చూడడానికి చాలా బాగుంది. మునిగే వాళ్ళకంటే కొంచెం మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఆ టైంకి వస్తే బాగుండేది. చూసారు కదా ఆ రైడ్స్, దాని వచ్చి 100 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ క్యామెల్స్ కూడా ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనము పే చేసి మనీ ఎంజాయ్ చేయొచ్చు రైడ్ని. చూసారా ఇక్కడ మనకి సీట్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా ఇవన్నీ ఏమి లేవు, ఇప్పుడు టూరిస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నారని చెప్పేసి ఇవన్నీ అయితే పెట్టారు. ఈ బీచ్ కొంచెం నీట్గా క్లీన్గా ఉండిద్ది, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎవరికైనా మీ దగ్గరలో ఉంటే హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మేమేంటంటే ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా వస్తూ ఉంటాము, వచ్చి కొంతసేపు కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్తాము. ఎక్కువగా మునగము, అంత ఇంట్రెస్ట్ ఉండదు మాకు. సో ఇంకా కొంతసేపు వచ్చి కూర్చున్నాము. తర్వాత ఇక్కడ ఏంటంటే మొన్న వర్షాలు వచ్చినాయి కదా, అప్పుడు వరదలు వచ్చినాయి బాగా, నేను ఇందాక కూడా చూపించాను. అలా కొంతమంది మునిగి లోపలికి వెళ్ళిపోయి చాలా ఇన్సిడెంట్స్ అయితే అవుతున్నాయని చెప్పేసి అక్కడక్కడ మనకి పోలీస్ వాళ్ళైతే ఉన్నారు, అక్కడక్కడ కూర్చొని అది మొత్తం చూస్తున్నారు. ఎవరైనా లోపలికి వెళ్తుంటే వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పేసి అరుస్తూ ఉన్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది, సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. దాని పోలీస్తో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు పక్కన. అంటే కొంతమంది ఈత రాకుండా వెళ్ళిపోతారు కదా, సో అది తీయడానికి కూడా ఒక మనిషి అయితే ఉన్నారు. చాలా సెక్యూరిటీగా ఉంది, ఎవరికైనా రావచ్చు హ్యాపీగా, అంటే భయం లేకుండా చాలా సెక్యూర్గా కూడా పెట్టారు. చాలా చోట్ల మనకి పోలీసు సార్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి అంటే ఫెస్టివల్స్ కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు, సో అందుకోసం అని చెప్పేసి చాలా మంచిగా అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం ఆశ కొంచెం పెద్దగా అయితే మనకి ఇక్కడ బాగుండిద్ది. ఇప్పటికీ తను ఏడుస్తూ ఉంది, చాలా చల్లగా ఉంది కదా. ఇంకా సరే అని చెప్పేసి డ్రెస్ కూడా చేంజ్ చేసిద్దాము తర్వాత లోపలికి వెళ్ళేసి అని చెప్పేసి అయితే కొంతసేపు కూర్చొని చూసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి ఏంటంటే మనము డీమార్ట్కి వెళ్దామైతే అనుకున్నాము. ఇంకా వెళ్తూ ఉంటే దారిలో మనకి క్యామిల్స్ అయితే కనిపించింది. ఇంకా ఆశ చూసేసరికి ఆశ అరుస్తూ ఉంది వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇది రైడ్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చేయొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. తర్వాత ఇంకా అక్కడ నుంచి మేమైతే బయటికైతే వచ్చేసాము. ఇక్కడ కొన్ని రిసార్ట్స్ అయితే ఉన్నాయి. సో మనం ఒకేషన్కి వచ్చినప్పుడు రిసార్ట్స్ తీసుకోవచ్చు. మనకి ప్రైస్ 1 డే అనికి ఎంత ఉండిద్ది, సో అది చూసుకొని అయితే ఉండొచ్చు. టూరిస్టర్స్ ఎక్కువ వస్తారు, మాకు అవసరం ఉండదు ఎందుకంటే దగ్గరలో కాబట్టి మేము వచ్చి చూస్తూ వెళ్తాము. దూరంగా ఉన్న వాళ్ళకైతే రిసార్ట్స్ అయితే అవసరము. సో చూసారు కదా క్యామిల్స్. సో రైడ్ అయితే చేయలేదు, ఆసియా ఇంకా చూసి దాని దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అయితే వెళ్తే సరే అక్కడికైతే వెళ్ళి కొంచెం ఫోటో అయితే దిగాము. ఇక్కడ మనకి నార్మల్గా మ్యారేజ్ డేస్ కానివ్వండి, ఫోటో షూట్స్ కానివ్వండి బాగా ఎక్కువగా అవుతున్నాయి, వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి చాలా అంటే చాలా చేంజ్ చేసేసారు, చాలా బాగుంది. మీకు ముందు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రిసార్ట్ అనమాట. సో మనం దాంట్లో ఏమన్నా అంటే ఫుడ్ కానివ్వండి, ఏమైనా కాఫీ ఏమైనా తాగాలన్నా కూడా లోపలికి వెళ్ళొచ్చు. సో 7 నుంచి ఓపెనింగ్ ఉండిద్ది. సో మేమైతే ఇంకా కాఫీ తాగుదామని చెప్పేసి అయితే వెళ్ళాము, కానీ అక్కడ ప్రైస్ చూసేసరికి వెనక్కి తిరిగి వచ్చేసాము. ఒక్కొక్క కాఫీ వచ్చేసి మనకి 30 రూపీస్ అనుకుంటా, చాలా ఎక్కువ ప్రైస్లో ఉంది. అంటే అదే అండి, ఇంకా నార్మల్గా మనకి అలాంటి ప్లేసెస్లో అంతే ఉండిద్ది కదా. సో అక్కడ నుంచి మేమైతే బయటకు వచ్చేసి డీమార్ట్కి అయితే వెళ్దాము అని చెప్పేసి డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఏంటంటే మనకి పిల్లలు హాలిడేస్ వచ్చేసరికి గోల్ చేస్తారు కదా, ఎక్కడికొకరికి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇవే మా దగ్గరలో ఉన్న ప్లేసెస్, ఇవి కొత్తగా కట్టిన డీమార్ట్. సో ఇక్కడికైతే వచ్చాము ఏమైనా తీసుకుందాము అని చెప్పేసి, అవసరం ఉన్నవే తీసుకోవాలి అని చెప్పేసి అయితే వచ్చాము. ఇంకా డీమార్ట్కి వచ్చి కొంతసేపు అయితే మేము ఇక్కడ ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎక్కువ గ్రోసరీస్ కానివ్వండి, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంచెం సేల్స్లో ఉంటాయి, తక్కువ ప్రైజెస్లో అయితే ఉంటాయి. ఇంకా ఆసియాకి వచ్చేసి గ్లాసెస్ తీసుకుందామైతే చూసాము. ఆల్రెడీ ఒక గ్లాస్ ఉంది, ఇంకా ఇంకో వెరైటీ ఏమైనా చూద్దాము అని చెప్పి అయితే తీసుకున్నాము. సో నేనైతే ఈ గ్లాసెస్ తీసుకున్నాను. ఆసియాకి ఎలా ఉంది, బాగుందా, బాగుంటే లైక్ చేయండి. ఇంకా బాల్ చూసింది, ఇంకా బాల్ చూసేసరికి అస్సలు వదలలేదు, నాకు బాల్ కావాలనుకున్నాను. అక్కడే పెద్దగా అరుస్తుండేసరికి ఇంకా తన చేతిలో ఉంది కదా, ఆ బాల్ కూడా తీసుకున్నాము. దాని ప్రైస్ కూడా 150 అలానే ఉంది, చాలా తక్కువగానే ఉంది. ఇంకా కిందకు వచ్చేసి ఒక ఆసియాకి జస్ట్ ఆ బాల్, ఇంకా వాటర్ బాటిల్, తర్వాత ఇంకా గ్లాసెస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇవన్నీ తీసేసుకొని ఇంకా బిల్ అయితే చేసుకున్నాము. నా చేతిలో ఉంది కదా వాటర్ హీట్ చేయడానికి కెటిల్, అది కూడా చాలా ఆఫర్లో ఉందని చెప్పి తీసుకున్నాము. ఇంకా అప్పటికి టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడు వరకు ఏం తినలేదు కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే నూడిల్స్ తినిపించారు. ఇంకా అది నూడిల్స్ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అంతే అండి, మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆసియా వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్.